బీజేపీ రూటు మార్చింది. సొంతంగా పోటీ చేయాలని చూస్తుంది. ఎవరితోనూ పొత్తులుండవని తేల్చేస్తోంది. మరి ఇదే జరిగితే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? జనసేన అని ఏం కావాలి? ఇలాంటి అనేక ప్రశ్నలు అయితే ఉదయిస్తున్నాయి. తెలంగాణ మీ అయ్యే జాగీరా అని తొడగొట్టి మరీ పవన్ కళ్యాణ్ సవాల్ చేశారు. తెలంగాణ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీలో ఉంటుంది అని ప్రకటించొచ్చారు. తీరా ఇప్పుడు తెలంగాణలో ఎవరితోనూ పొత్తులుండవు, ఒంటరిగా పోటీ చేయబోతున్నాం అని స్వయంగా అమిత్ షా ప్రకటన. దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ భీకర ప్రతిజ్ఞలు ఏం కావాలి అనే ప్రశ్న అయితే ఉదయిస్తోంది. రాజకీయంగా జనసేనానికి కొత్త చిక్కొచ్చి పడ్డట్టుగా చెప్పాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాం అంటూ వెల్లడించారు. తెలంగాణలో అన్ని సీట్లకు పోటీ చేస్తాం, పొత్తులు ఇతర వ్యవహారాలన్నీ తేల్చుకోబోతున్నాం అని కూడా చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడు బీజేపీ, జనసేన కానీ ఇతర పార్టీలు కానీ ఎవ్వరితోనూ కలిసి పనిచేసే అవకాశమే లేదు అని తేల్చేయడంతో పవన్ కళ్యాణ్ ఏం కావాలి, పవన్ కళ్యాణ్ ప్రతిజ్ఞలన్నీ ఎటుపోవాలి అనే ప్రశ్న అయితే ఉదయిస్తోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా మారుతున్నట్టు చెప్పాల్సి ఉంటుంది. నిజంగానే బీజేపీ తెలంగాణలో జనసేనతో కలిసి పోటీ చేయడానికి ససేమిరా అంటే మాత్రం జనసేనానికి చాలా చాలా పెద్ద స్థాయిలో చిక్కులు తప్పవు. తెలంగాణలో ఒంటరిగా బరిలో దిగితే పూర్తిగా అబాసుపాలయ్యే పరిస్థితి వస్తుంది. అసలు అన్ని సీట్లకు పోటీ చేయడానికి అభ్యర్థులైనా దొరుకుతారా అనే ప్రశ్న కూడా ఉంది. అదే సమయంలో ఒకవేళ పోటీ చేసినా అక్కడొచ్చే ఓట్లన్నీ, మొన్నటి ఎన్నికల్లోనే డిపాజిట్లు కూడా రాక జనసేన పార్టీ పూర్తిగా పరువు కోల్పోయింది. ముఖ్యంగా బర్రెలెక్క లాంటి వాళ్ళతో పోల్చిన జనసేనకి తక్కువ ఓట్లు రావడంతో చాలా అబాసుపాలు కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ తరుణంలో ఇప్పుడు ఒంటరిగా పోటీ చేస్తే అబాసుపాలయ్యే పరిస్థితి. అసలు పోటీ చేయకుండా వెనదిరిగి వస్తే సవాల్ చేసి తోక ముడిచి పారిపోయారు అని ఎద్దేవా చేయడానికి వీలుండేటువంటి వ్యవహారం. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఏం చేయాలి అన్నది చాలా పెద్ద సమస్యగా మారబోతుంది. రాజకీయంగా జనసేన పార్టీ చాలా పెద్ద సుడిగుండంలో చిక్కుకునే పరిస్థితి అయితే ఉండబోతుంది. కానీ ఇదంతా బీజేపీ మాత్రం హ్యాండ్ ఇస్తే, బీజేపీ నిజంగా హ్యాండ్ ఇచ్చి జనసేన పార్టీని వదిలించుకుంటే మాత్రం పవన్ కళ్యాణ్ ఎటూ పాలుపోయినటువంటి పరిస్థితుల్లో పడిపోతారు. అది జనసేనకి తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా పెద్ద తలనొప్పిగా తయారయ్యేందుకు ఆస్కారం ఉంటుంది. తెలంగాణలో జనసేన పార్టీ పూర్తిగా డేలా పడిపోతే, అక్కడ ఆ పార్టీ ప్రభావం చూపలేక చతికిల పడితే ఆంధ్రప్రదేశ్ మీద కూడా దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. ఉదాహరణకి తమిళనాడులో విజయ్ లాంటి వాళ్ళు గెలిస్తేనే పవన్ కళ్యాణ్ ఇప్పటికీ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇక తెలంగాణలో జనసేన పార్టీ పూర్తిగా డేలా పడే పరిస్థితి వస్తే, పోటీ చేసి ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న, పోటీ చేయలేక తోక ముడిచి వెనక్కి వచ్చిన రెండు ఆ పార్టీ అధినేతకి సమస్యగా మారేందుకు ఆస్కారం ఉంటుంది. మొత్తంగా బీజేపీ విధానాల మూలంగా, బీజేపీ వైఖరి కారణంగా జనసేన పార్టీ సందిగ్ధంలో పడే పరిస్థితి అయితే వచ్చేస్తుంది. మరి ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు, ఎలా సాగుతారు అన్నది కీలకమైనటువంటి విషయం. ఒకవేళ తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసిన బీజేపీ ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి నిర్ణయమే తీసుకుంటే, ఇకపై అన్ని రాష్ట్రాల్లో కూడా సొంతంగా పోటీ చేయాలన్న ఆలోచనకు వస్తున్న ఆ పార్టీ అదే నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేస్తే పవన్ కళ్యాణ్కి మరిన్ని సమస్యలు తప్పవనేటువంటి అభిప్రాయం అయితే ఉంది. బీజేపీ హ్యాండ్ ఇస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ఇటు తెలుగుదేశంతోనూ అటు వైఎస్ఆర్సీపీతో కూడా చిక్కులు ఎదుర్కోక తప్పని పరిస్థితి వస్తుంది. ఇరు పార్టీలు కూడా పవన్ కళ్యాణ్తో అనేక రకాలుగా చెలగాటమాడడానికి ఆస్కారం ఇచ్చినట్టు అవుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయంగా బీజేపీ తీసుకోబోతున్నటువంటి నిర్ణయం పవన్ కళ్యాణ్కి కొత్త సమస్యలు తీసుకురావడం ఖాయం, అనేక రకాల తలనొప్పులు వెంటాడడం అనివార్యం. మరి ఇలాంటి పరిస్థితుల నుంచి ఎలా గట్టెక్కుతారు, జనసేన పార్టీ వీటిని ఎలా అధిగమించగలుగుతుంది, బీజేపీకి నచ్చజెప్పి తమతో ఉండేలా ఏర్పాటు చేసుకుంటారా, కాకుంటే బీజేపీ హ్యాండ్ ఇచ్చినా పర్లేదని తెగించి ముందుకు సాగుతారా? ఏమైనా పవన్ కళ్యాణ్కి అయితే ఇన్ ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్ అనే పరిస్థితి అయితే సుస్పష్టంగా కనిపిస్తోంది.